హలో గైస్ 21st ఫిబ్రవరి 2018లో మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ చూద్దాం. మ్యాథ్స్ పేపర్. క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అయినా వై యొక్క సంకలన విలోమం అడుగుతుండు. అయితే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. 2 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? -2. 3 యొక్క సంకలన విలోమం -3. 5 యొక్క సంకలన విలోమం -5. ఎక్స్ యొక్క సంకలన విలోమం -x. వై యొక్క సంకలన విలోమం -y. అంటే జస్ట్ సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. ఒకవేళ మైనస్ తీసుకున్నాను అనుకోండి, -3 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? రైట్, +3 అవుతుంది. అంటే ఓన్లీ సింబల్స్ మాత్రమే మార్చాలి సంకలన విలోమంలో. ఇప్పుడు 1/x తీసుకున్నాను. 1/x యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? రైట్, -1/x అవుతుంది. అదే 5/6 సంకలన విలోమం ఏమవుతుంది? -5/6 అవుతుంది. జస్ట్ సింబల్స్ మాత్రమే మార్చాలి. అది ఒకవేళ సంకలన విలోమం కాకుండా గుణ గుణకార విలోమం అన్నాడు అనుకోండి, అప్పుడు ప్లస్లు మార్చకుండా ఇప్పుడు 1/x యొక్క గుణకార విలోమం అన్నాడు అనుకోండి, దీన్ని రివర్స్ చేయాలి, సింబల్స్ మార్చద్దు అనమాట. అంటే ఎక్స్ అవుతుంది. ఇది వేరే టాపిక్ అండి. ఇక్కడ దాకా చూడండి. ఎక్స్ యొక్క సంకలన విలోమం -x, జస్ట్ సింబల్స్ మార్చినాం అంతే. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టాము. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్ యొక్క సంకలన విలోమం వాడే వై అని ఇచ్చాడు. సో వై యొక్క సంకలన విలోమం ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో వై యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. జస్ట్ ఆపోజిట్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1/x యొక్క సంకలన విలోమం -1/x, -1/x యొక్క సంకలన విలోమం 1/x. జస్ట్ సింబల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అంటే వై యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ -x అని రాయొద్దు, ఎందుకంటే వాడు వై అని వాడే ఇచ్చాడు కాబట్టి మనం అదే టర్మ్స్లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? √604 ప్లస్ √441, 441. ఇక్కడ రూట్లోనే ఉన్నాయి, రెండిట్లో ఉంది. సో 441 √441 ఏమవుతుంది? 21 అవుతుంది. సో √604 ప్లస్ 21 అంటే 625 అంటే 25 అనమాట. సో 25 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93వది పైథాగరస్ ట్రిప్లెట్, పైథాగరస్ త్రికం కానిది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ అనగానే మనకి ఈజీగా తెలిసింది 3, 4, 5. ఇది ఒకటే తెలుసు ఈజీగా, అందరికి గుర్తుండేది. సో ఫస్ట్ ఆప్షన్ అదే ఇచ్చాడు కాబట్టి పైథాగరస్ ట్రిప్లెటే, త్రికమే. సో ఇది కాదన్నమాట. నెక్స్ట్ 6, 8, 10 ఇచ్చాడు. 6, 8, 10 చూడండి, ఇక్కడ దీన్ని మల్టిప్లై చేశాడు 2 తోటి, దీన్ని 2 తోటి మల్టిప్లై చేశాడు, దీన్ని కూడా 2 తోటి మల్టిప్లై చేశాడు, ఇది వచ్చింది. సో దీన్ని 2 తోటి మల్టిప్లై చేసిన ఈ త్రికాలాన్ని 2 తోటి 3 తోటి ఒక సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేటి అన్ని కూడా పైథాగరస్ త్రికాలే అవుతాయి. సో ఇది కూడా పైథాగరస్ త్రికమే. సో ఆప్షన్ ఇది కూడా కాదన్నట్టు. నెక్స్ట్ ఈ రెండిట్లలో ఇచ్చాడు, ఈ రెండిట్లలో క్రాస్ చెక్ చేద్దాం మనం. ఏంది థర్డ్ ఏంటి? 8, 15, 17. ఈ పైథాగరస్ త్రికాల కావా చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఇప్పుడు ఇది స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది స్క్వేర్ రావాలి. అంతగానం చెక్ చేసేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి 8, 8, 64. నేను యూనిట్స్ ప్లేస్ మాత్రమే తీసుకుంటున్నాను. 5, 5, 25. 5 మాత్రమే తీసుకుంటున్నాను 25లో. 7, 7, 49. 9 మాత్రమే తీసుకుంటున్నాను. ఇది సాటిస్ఫై అయిందా కాలేదా చూసుకుంటున్నాను. సాటిస్ఫై అయింది. సో ఇది కూడా పైథాగరస్ త్రికమే. నెక్స్ట్ అంటే ఈ ఆప్షన్ కూడా కాదన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ 10, సేమ్ ఇంతకుముందు 10, 24, 25. 10 స్క్వేర్. ఇక్కడ మనం చేయాల్సింది 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 స్క్వేరా కాదా చూడాలి. సో 10 స్క్వేర్ అంటే 100, 0 వచ్చింది. 4 స్క్వేర్ అంటే 16, 6 వచ్చింది. 25, 5 స్క్వేర్ అంటే 5 వచ్చింది. సో ఇది సాటిస్ఫై చేస్తలేదు కాబట్టి ఇది త్రికం కాదు అని చెప్పేస్తాం. నెక్స్ట్ 94వది చూడండి. ద గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్, రెండంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దదని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాము. 93. 93ని 9 + 3 రాసుకోండి, ఏమవుతుంది? 12 అవుతుంది. 12ని 1 + 2 రాసుకోండి, 3. సో 3 అన్నది డివిజిబుల్ అవుతుంది కదా. ఐ మీన్ 12 అన్నది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కదా. డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదన్నమాట. ఇప్పుడు 99 ఉన్నది. 99 ఏం రాయొచ్చు? 9 + 9 రాయొచ్చు. అంటే 9, 9, 18. 18 డివిజిబుల్ అవుతుందా కాదా? అవుతుంది. దేనితోటి అవుతుంది? 3 తోటి అవుతుంది, 9 తోటి అవుతుంది. సో ఇది కూడా పైథాగరస్ త్రికం కాదన్నమాట. ఇంకొక మన ఆప్షన్ ఏముంది? 91. 91 చెక్ చేద్దాం, ఆగండి. సో 13 × 7 91. సో ఇది కూడా కాదన్నమాట. సో మనకు ఆప్షన్ ఏంది? 97. ఈజీగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో టైం ఇంతగానం తీసుకుంటుంది కాబట్టి
97 90 నుంచి 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్ ఒకటే ఒకటి, అది 97. ఇది ఒకటి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 95వది క్వశ్చన్ చదవండి. 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధం అడుగుతున్నాడు. ఇక్కడ ఈ రెండిటి యొక్క విలోమాలు అడుగుతలేడు. జస్ట్ ఈ 5/7ను మాత్రమే విలోమం చేయమంటున్నాడు. క్లియర్‌గా చూడండి. ఇక్కడ లా అని లేదు. అంటే ఇక్కడ 25/14 మరియు 5/7 ల యొక్క అన్నాడు అనుకోండి. రెండిటి యొక్క విలోమాలు చేయాలి. ఇక్కడ లా అని అంటే ప్లూరల్ యూజ్ చేయలేడు కాబట్టి, బహువచనం యూజ్ చేయలేడు కాబట్టి 5/7ను మాత్రమే విలోమం చేయాలన్నమాట. ఇప్పుడు ఏంది 25/14ని అలాగే చేసుకుంటున్నాను. దీన్ని విలోమం తీసుకుంటున్నాను. విలోమం ఎంత? 7/5 రైట్? ఎంత వస్తుంది? గుణకార లబ్ధం అన్నాడు కాబట్టి గుణకారం చేసేసాను. 5 5లు 25, 7 రెంట్ల 14. ఆన్సర్ ఎంత వచ్చింది? 5/2. సో ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్ 96 చూద్దాము. తుషార్ 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాస్ నందు, అంటే ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాస్‌లో 250 ml పాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఈ పాలలో 2/5వ వంతు తాగిన, అంటే ఇందులో 2/5వ వంతు పాలు తాగేసిండు. మిగిలిన పాలు అడుగుతున్నాడు. మిగిలిన పాలు ఎంత ఉంటాయి? 3/5% ఉంటాయి. సో 3/5% మిగిలిన పాలు అడుగుతున్నాడు కాబట్టి 3/5 ఇంటూ 250 ml. 5 5లు 25 అంటే 50 ఇంటూ 3 ఎంత? వెరీ గుడ్, 150 మిల్లీలీటర్లు. ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97వది చూడండి. 0.238 0.238కి సమానమైన భిన్నం ఏంది అని అడుగుతున్నాడు. ఇలాంటి చూస్తే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ పాయింట్‌ని తీసేస్తే ఏమొస్తది? బై 1000 వస్తది. రైట్? 1000 వచ్చింది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్, ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చూడాలి. ఆప్షన్ వెరిఫికేషన్‌లో ఇది కాదు. సో ఇక్కడ ఎందుకంటే 3 సున్నాలు ఉండాలి. 3 సున్నాలు ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుండే. సో ఇది కాదు. ఇక్కడ పైన న్యూమరేటర్‌లో 238 ఇచ్చిండు. సో ఇది కూడా ఆన్సర్ కాదన్నమాట. ఈ రెండిట్లో ఒక ఆప్షన్ అయి ఉంటది. ఆప్షన్ వెరిఫికేషన్‌లో చూడండి, దీన్ని సగం చేశాడు. 119 రాసుకున్నాడు. సో దీన్ని కూడా సగం చేయండి. 500 అవుతుంది. సో ఇది అన్నది కరెక్ట్ ఆన్సర్. 98th క్వశ్చన్ చూడండి. ప్రమిళ యొక్క ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి ఇచ్చిండు 4:1. అయితే పొదుపు శాతం అడుగుతున్నాడు. పొదుపు శాతం అడుగుతున్నాడు కాబట్టి పొదుపు ఎంత ఇచ్చిండు? 1 ఇచ్చిండు. 1/, మొత్తం ఎంత? 4 + 1 5. శాతం అడుగుతున్నాడు కాబట్టి 100. 5 రెంట్ల 10, 0కి 0. సో 20% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ ఈశ్వర్ 5,000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2,500 రూపాయల వడ్డీ చెల్లించాడు. క్లియర్‌గా మనకు తెలిసిన ఫార్ములా ఇక్కడ, ఇది సాధారణ వడ్డీ కాబట్టి I = PTR/100. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 2500 ఇచ్చాడు. అసలు ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. టైం పీరియడ్ 4 years. అడుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏంది? 2,500 రెంట్ల 5,000, 2 50ల, 4 12.5. సో ఆన్సర్ వచ్చేసి 12.5 అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు అన్నట్టు. అప్పుడు ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడు? సో ఇక్కడ మనకు క్లియర్‌గా తెలుసు, 5 వ్యక్తులు 10 రోజుల్లో చేస్తే ఒక వ్యక్తి ఎక్కువ రోజులు చేస్తాడా? తక్కువ రోజులు చేస్తాడా? ఎక్కువ రోజులు చేస్తాడు కాబట్టి 5ని మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 5 × 10 ఎంత? 50 రోజులలో చేస్తాడన్నమాట. రైట్? ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి. సో 50 days. నెక్స్ట్ ఏబిసిడి చతుర్భుజంలో కోణాల నిష్పత్తి వరుసగా ఇంత ఇచ్చేయండు. అంటే 3:7:6:4 అయినా ఏబిసిడి ఒక అని అడుగుతుండు. ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి ఆప్షన్ వెరిఫికేషన్ తోటి చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, గాలిపటము ఏమేమి ఇచ్చిండు? గాలిపటము, సమాంతర చతుర్భుజము, సమచతుర్భుజము, సమలంబ చతుర్భుజము ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు సమచతుర్భుజం తీసుకుంటున్నాను నేను. సమచతుర్భుజం అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా చూడండి, ఈ యాంగిల్స్ అనేటివి సేమ్ ఉంటాయి. ఈ యాంగిల్స్ అనేటివి సేమ్ ఉంటాయి. అంటే ఏ యాంగిల్స్ అనేది సంబంధం లేదు. అపోజిట్ యాంగిల్స్ అనేటివి సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ యాంగిల్స్ కానీ, ఈ యాంగిల్స్ కానీ, అంటే ఈ యాంగిల్స్ కానీ, ఈ యాంగిల్స్ కానీ సేమ్ ఉంటే అది సమచతుర్భుజం అవుతుంది. సో ఇది కాదన్నమాట ఆన్సర్. ఎందుకంటే సేమ్ లేవు కాబట్టి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం అన్నాడు. సమాంతర చతుర్భుజం అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో దీనిలో కూడా ఈ యాంగిల్ అన్నది ఈ యాంగిల్ అనేది సమానం ఉంటుంది. ఈ యాంగిల్ అన్నది ఈ యాంగిల్ అనేది సమానం ఉంటుంది. ఇక్కడ ఉన్నాయా? లేవు. సో ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. గాలిపటం. గాలిపటం అంటే సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ కొంచెం సాగదీయబడ్డట్టు ఉంటుందన్నమాట. ఇలా గాలిపటం. సో ఇందులో కూడా ఈ యాంగిల్స్ అనేటివి సమానం ఉంటాయి. ఇందులో లేవు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. సో
ఉన్న ఏకైక ఆప్షన్ ఏంది సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం అంటే ఇలా ఉంటుంది. ఈ 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయన్నమాట. సమాంతర రేఖలుంటాయి. సో, ఇలా ఉంటుంది. ఇక్కడ యాంగిల్స్ తోటి సంబంధం లేదన్నమాట. ఏ కోణంకి సంబంధం లేకుండా ఉంటుంది. సో, అలాగే ఉంది కాబట్టి ఆన్సర్ సమలంబ చతుర్భుజం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెప్టగోన్ అంటే సప్తభుజి నందు కర్ణాల సంఖ్య అని అడుగుతున్నాడు. మనకి ఎక్కడైనా సరే కర్ణాల సంఖ్య అని ఎక్కడైనా కనబడింది అంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే n/n-3/2. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. n అంటే సప్తభుజిలో 7 భుజాలు ఉంటాయి కాబట్టి మనం 7 తీసుకుంటున్నాం. 7/7 - 3/2 అంటే 7/4/2. సో 2 2 4. సో 7 2 14. సో ఆన్సర్ 14 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అడ్డు మరియు నిలువు సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం. అంటే 2 సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం ఏంటి అని అడుగుతుండు. ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్‌లో ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? ఇదొక సౌష్ఠవ రేఖ, ఇదొక సౌష్ఠవ రేఖ, ఇదొక సౌష్ఠవ రేఖ, ఇదొక సౌష్ఠవ రేఖ. 4 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. దేనికి? చతురస్రానికి. అట్లాగే ఓన్లీ 2 అడ్డు, దీన్ని అడ్డు రేఖ అంటారు, దీన్ని నిలువు రేఖ అంటారు. ఇలా 2 సౌష్ఠవ రేఖలు ఉన్నటువంటి ఆంగ్ల అక్షరం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం. ఎక్స్ ఉన్న నంబర్ ఎక్స్ అనేది ఒకటి ఇచ్చిండు. ఇందులో ఒక సౌష్ఠవ రేఖ ఉంది, ఇంకొక సౌష్ఠవ రేఖ ఉంది. సో ఇది ఆన్సర్ కరెక్టే. మిగతావి కూడా చెక్ చేయాలి. ఈ అనేది ఉన్నది, ఈ తీసుకున్నాను. ఓన్లీ ఒకటి సౌష్ఠవ రేఖ ఉంటుంది, ఇట్లా వస్తలేదు. సో ఇది కాదు. ఎంకి ఇలా వస్తలేదు, ఇలా ఒకటి వస్తుంది. సో ఓన్లీ ఒకటే ఉన్నది. నెక్స్ట్ కేకి ఇలా వస్తుంది ఒకటి సౌష్ఠవ రేఖ, కానీ ఇలా రావడం లేదు. సో ఇది కూడా కాదనమాట. ఈ మూడింటిని ఆప్షన్ వెరిఫికేషన్లో తీసేసిన తర్వాతనే ఇది కరెక్ట్ అని చెప్పేసి ఆన్సర్ లాక్ చేయాలి. నెక్స్ట్ 2 పూరక కోణాల భేదం 30 డిగ్రీలు అయినా ఆ కోణాలను అడుగుతుండు. ఇక్కడ చూడండి, మనకి 2 పూరక కోణాల మొత్తం తెలుసు. 2 పూరక కోణాలు అంటే నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ వై 2 పూరక కోణాల మొత్తం ఎంత? 90 డిగ్రీలు మనకు తెలిసింది. భేదం ఇచ్చాడు అంటే 2 పూరక కోణాల భేదం ఎంత? 30 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మొత్తం ప్లస్ చేస్తున్నాను నేను. సో ఇది కట్ అవుతుంది. 2x = దీన్ని కూడా ప్లస్ చేస్తున్నాను. ప్లస్ చేసి ఎంత వస్తుంది? 120 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 60. సో ఇందులో 60 అన్నది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 60 ఇక్కడ ఒకటి దగ్గర ఉంది, బట్ క్రాస్ చెక్ చేసుకుందాం. ఒకటి 60, ఒకటి 30, మొత్తం కలిపి 90. రైట్? 60 + 30 90. సో మనకు సాటిస్ఫై అయింది ఏంది? పూరక కోణం అని చెప్పేసి. వాటి భేదం 30 అన్నాడు. భేదం 30 అన్నాడు కాబట్టి 60 - 30 ఎంత? 30. సో ఇది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఇదే. రైట్? నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు కర్ణం 15 సెంటీమీటర్లు అయిన చుట్టుకొలత. ఇలాంటి క్వశ్చన్ చూడంగానే తలబాటు పడొద్దు. డైరెక్ట్‌గా దీర్ఘచతురస్రం ఇచ్చాడు కాబట్టి ఒక డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. కర్ణం అంటే దీన్ని కర్ణం అంటారు. ఓకే. దాని పొడవు 12 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 12 రాసుకోండి. కర్ణం 15 ఇచ్చాడు కాబట్టి 15 రాసుకోండి. ఇక్కడ చూడండి, ఈ 3 దేనితోటి డివిజిబుల్ అవుతాయి? 3 తోటి అవుతున్నాయి కదా! సో దీన్ని 3 తోటి రాసుకోండి. 3 × 4 రాయండి. దీన్ని 3 × 5 రాయండి. రైట్? ఇప్పుడు 3ని రౌండ్ అప్ చేయండి. 3ని రౌండ్ అప్ చేసి ఇప్పుడు ఆలోచించండి. ఇది పైథాగరస్ త్రికంలో దేని నుంచి వస్తుంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ ఎంత ఛాన్స్ ఉంది? ఎంత ఉండే ఛాన్స్ ఉంది? 3ని మనం రౌండ్ అప్ చేసుకోవాలి ఇక్కడ. ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? 3, 4, 5 అయ్యే ఛాన్స్ ఉంది కదా! సో ఇక్కడ 3 రాస్తున్నాను. ఈ 3ని పక్కకు పెట్టేసేయండి. 3, 4, 5 పైథాగరస్ త్రికం అయింది కదా! సో ఆన్సర్ 3 × 3 9 అన్నమాట. ఇప్పుడు ఏమొచ్చింది? మనకి పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. ఒక చతురస్రానికి పొడవు 12 వచ్చింది, వెడల్పు 9 వచ్చింది. ఏమడుగుతున్నాడు? చుట్టుకొలత అడుగుతున్నాడు. చుట్టుకొలత అంటే ఏం చేయాలి? 12 + 9 + 12 + 9 చేయాలి. సో మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 42. సో 42 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రైట్? నెక్స్ట్ దీర్ఘచతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పులు వరుసగా 35 మరియు 25 సెంటీమీటర్లు అయిన వాటి వైశాల్యాల భేదం అడుగుతున్నాడు. క్లియర్‌గా చూడండి. ఇలా ఇవ్వగానే జస్ట్ 2 సెకండ్స్‌లో డ్రాయింగ్స్ వేసేయాలి. ఈజీగా ఐడియా వస్తుందన్నమాట అసలు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పులు ఇచ్చాడు. అంటే ఇక్కడ 35 ఇచ్చాడు, ఇక్కడ 25 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయినా వైశాల్యాల భేదం అడుగుతున్నాడు. చుట్టుకొలతలు సమానం అన్నాడు కాబట్టి దీని చుట్టుకొలత ఏమైతుంది? 35 + 25 ఎంత? 60. 60, 60 120. అంటే దీని చుట్టుకొలత 120 అన్నమాట. దీని చుట్టుకొలత 120 కాబట్టి దీన్ని కూడా 120 కాబట్టి దీని ఒక సైడ్ ఎంత అయి ఉంటుంది? 120/4. 120/4 చేస్తే ఎంత?
30. అంటే దీని ప్రతి సైడ్ 30 అన్నమాట. ఇప్పుడు వాటి వైశాల్యాల భేదం అడుగుతున్నాడు. దీని వైశాల్యం ఎంత అవుతుంది? 35 ఇంటూ 25 చేయాలి. 35 ఇంటూ 25 భేదం అంటున్నాడు కాబట్టి మైనస్ రాసుకుంటున్నాను. దీని వైశాల్యం ఎంత? 30 ఇంటూ 30. 30 ఇంటూ 30 రైట్? 35 ఇంటూ 25 ఏమవుతుంది? 875. 30 ఇంటూ 30 900. సో ఆన్సర్ ఎంత వస్తుంది? మైనస్ 25 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ భేదం అడిగిండు కాబట్టి దేని భేదం అవసరం లేదు, జస్ట్ నంబర్ అడిగిండు కాబట్టి 25 సెంటీమీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒకటి 25 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం సెంటీమీటర్లో అడుగుతున్నాడు. క్వశ్చన్ క్లియర్గా చదవండి. సమచతుర్భుజం ఇచ్చాడు. సమచతుర్భుజం అంటే రాంబస్. రాంబస్ యొక్క వైశాల్యం కర్ణాలు ఇచ్చాడు. ఒక కర్ణం 24 సెంటీమీటర్స్ అన్నాడు. ఇంకో కర్ణం తెలీదు. దీని వైశాల్యం అడుగుతున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంది? వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ d1 d2 అంతే కదా. వైశాల్యం ఎంత ఇచ్చాడు? 216 ఇచ్చాడు. హాఫ్. ఒక డయాగ్నల్ ఎంత ఇచ్చాడు? 24. ఇంకో డయాగ్నల్ కనుక్కోమంటున్నాడు కాబట్టి d2 రాస్తున్నాను. రైట్? 2 ఎక్కం 2 12 రైట్? నెక్స్ట్ 12 ఎక్కం 12 12 ఎక్కం 12 ఇంకెంత ఉంటుంది? 9 ఉంటుంది. 96 ఉంటుంది. 12 8 96. సో ఆన్సర్ 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక డేటా ఇచ్చాడు చూడండి, మధ్యగతం కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మధ్యగతం కానీ ఇట్లాంటివి కనుక్కోమంటే మనం ఏం చేయాలి? ఇవన్నిటిని ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ అమర్చాలి. ఈ నంబర్స్ని, ఈ డేటాని. రైట్? సో అమర్చేద్దాం. ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది ఇందులో? 40. తర్వాత 50. ఇక్కడ కొట్టేసుకోండి, ఈజీ ఉంటుంది. 40 50. నెక్స్ట్ 60. నెక్స్ట్ 68. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో 94 98 99. సో ఇక్కడ మధ్యలో ఉన్నాయి ఫస్ట్ 3, లాస్ట్ 3 తీసేసి మధ్యలో ఉన్న 68 కాబట్టి 68 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్? నెక్స్ట్, దత్తాంశంలోని గరిష్ట మరియు కనిష్ట భేదాల విలువల మొత్తం ఏమంటారని అడుగుతున్నాడు. దాన్నే మనం వ్యాప్తి అంటాము, రేంజ్ అంటాము. అంటే ఇప్పుడు పైన ఒక డేటా ఉంది కదా, దీన్ని వ్యాప్తి కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి గరిష్ట సంఖ్య ఎంత? 99. 99 నుంచి కనిష్ట సంఖ్య ఎంత? 40. 40 తీసేస్తే వచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో ఈ నంబర్ని మనం వ్యాప్తి, రేంజ్ అంటాం. ఓకే, ఈ నంబర్ని మనం రేంజ్ అంటాం. ఇక్కడ కూడా గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం అంటున్నాడు కాబట్టి రేంజ్, వ్యాప్తి. నెక్స్ట్, 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40. అంటే 3 సహజ సంఖ్యలు ఉన్నాయన్నమాట. 1 2 3. వీటి సగటు 40 అంటున్నాడు. రైట్? 40. వాటిలో చిన్న సంఖ్య 19. ఈ సంఖ్య ఇచ్చేసాడు 19 రాసేసుకున్నా. అయినా మిగిలిన 2 సంఖ్యల్లో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య అని అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ సగటు అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? 3 సంఖ్యలు ఉన్నాయి. 3 సంఖ్యల సగటు 40 అంటే 3 సంఖ్యల మొత్తం ఎంత అయి ఉంటుంది? 120 అయి ఉంటుంది కదా. సో 3 సంఖ్యలు అంటే ఒకటి 19, ఇంకొకటి మనకి ఏముందో తెలియదు, ఇంకోటి కూడా ఏముందో తెలియదు. ఈ 3 సంఖ్యల్ని ప్లస్ చేస్తే, యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 40 ఉన్నది. 3 సంఖ్యల సగటు 40 కాబట్టి 3 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 40 ఇంటూ 3. సో 120 వచ్చింది కాబట్టి నేను 120 ఇక్కడ వేసుకున్నా. ఇప్పుడు 120లకి ఎన్ని? 19 తీసేయండి. 19 తీసేసి ఎంత? 101 వస్తుంది. సో ఈ రెండు నంబర్ని యాడ్ చేస్తే, అంటే ఈ నంబర్ని ప్లస్ ఈ నంబర్ని యాడ్ చేస్తే 101 వస్తుంది. ఓకేనా? దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, దీన్ని వై అనుకుంటున్నాను. అంటే ఎక్స్ ప్లస్ వై అనే వాల్యూ ఎంత? 101కి సమానం. ఇప్పుడు ఒక సంఖ్య వై అనుకుందాం. ఈ వై సంఖ్య అతి పెద్ద సంఖ్య అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 40, 71, 81, 91 అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఈ వాల్యూని, ఎక్స్ వాల్యూని ఎంత చిన్నగా తీసుకుంటే ఈ వై వాల్యూ అంత పెద్దగా అవుతుంది. రైట్? ఎక్స్ వాల్యూని ఎంత చిన్నగా తీసుకుంటే వై వాల్యూ అంత పెద్దగా పెరుగుతుంది. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకో, ఇది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి మిక్కిలి చిన్న సంఖ్య ఇచ్చేసాడు 19 అని చెప్పేసి. మిక్కిలి చిన్న సంఖ్య 19 అంటే ఇప్పుడు ఎక్స్ ఎంత తీసుకోవచ్చు? 20 తీసుకోవచ్చు. 20 కన్నా తక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. ఒకటే ఆప్షన్ మనకి 20 ఉన్నది. సో ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 101. రైట్? సో ఆన్సర్ వచ్చేసి వై వాల్యూ ఎంత? 81. సో 81 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రైట్? నెక్స్ట్,
దత్తాంశం యొక్క 2 పరిశీలనల్ని పక్కపక్కకి సూచించే చిత్రం ఏది అని అడుగుతున్నాడు. త్రూ ఆప్షన్స్ వెళ్దాము. పటచిత్రం అంటే పటాలుంటాయి. పక్కపక్కన ఎక్కడ సూచించాం మనం. సోపాన చిత్రంలో కూడా 2 ఉండయన్నమాట. ఓన్లీ ఒకటే ఉంటుంది. సో, ఇది కూడా కాదన్నమాట. సారీ. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. వృత్తరేఖ చిత్రంలో పక్కపక్కన సూచించము. ఒక కేంద్ర బిందువుని ఆధారంగా చేసుకొని సూచిస్తాము. సో, ఇది కూడా ఆన్సర్ కాదు. 2 వరుసల కమ్మి చిత్రం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇలా పక్కపక్కకు ఉంటాయన్నమాట. ఒకటి, ఇది ఒకటి. ఇది బార్ గ్రాఫే గానీ డబుల్ బార్ గ్రాఫ్ అన్నమాట. ఇట్లా ఉంటాయన్నమాట. ఒకటి పెద్ద, ఒకటి చిన్నగా, లేదా ఒకటి చిన్న, ఒకటి పెద్ద ఇలా ఉంటాయి. దీన్ని 2 వరుసల కమ్మి చిత్రం అంటారు. ఇది పరిశీలనల్ని పక్కపక్కకి సూచిస్తుంది. కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? 5x/3 - 4 = 2x/5 అయినా 2x - 7 విలువ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉన్నది కాబట్టి డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు మనం. తీసుకుంటున్నాను చూడండి. 5x/3 - 4 = 2x/5. ఇక్కడ చూడండి, ఎక్స్లో ఉన్నది ఒక దగ్గర తీసుకొస్తున్నాను. ఇక్కడ -4 ఉంది కాబట్టి దీన్ని ఇటు తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది? 5x/3 - 2x/5 = 4. దీన్ని డినామినేటర్స్లో సింగిల్ టర్మ్ తీసుకొస్తున్నాను. 5 5 20, 5 5 25, 25x - 3 రెంట్ల 6, 6x/15 = 4. ఈ 15 ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. 15 నల్ల 60, 25 వీళ్ళకి 16 తీసేస్తే 19. సో, 19x = 60, x = 60/19. మనం ఇక్కడ టెన్షన్ తీసుకోవద్దు. మనకు అడిగింది ఎక్స్ వాల్యూ కాదు. ఎక్స్ వాల్యూని రాసుకోండి 60/19 అని చెప్పేసి. మనం అడిగింది ఈ వాల్యూ 2x - 7. 2 × 60/19 - 7 ఎంత వస్తుంది? 60 × 2 120. 120/19 19 మైనస్ 19 ఏడ్ల 133. 133/19 అంటే 120లకి 133 తీసేస్తే ఆన్సర్ ఎంత? 13. సో, -13/19. ఈ ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమిచ్చాడు? 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 × 5/7 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 విలువకు సమానమైంది. దీనంతా సాల్వ్ చేయకండి. ఇక్కడ క్లియర్గా ఆప్షన్స్లో ఇచ్చాడు అంతే. దాన్ని చెక్ చేయాలి అంతే. మనకి క్లియర్గా తెలుసు a/m × b/m = a × b హోల్ పవర్ m అని. సో, దీన్ని కూడా ఇలాగే అనమాట. ఏంది? ఇది a అనుకోండి, దీన్ని b అనుకోండి. ఏమొస్తుంది? 2/3 × 5/7 హోల్ పవర్ m వస్తుంది. రైట్. ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? 5a = ca అని ఇచ్చాడు. ఏసీ వాల్యూస్ అనుకోమంటున్నాడు. ఏ మరియు సి వాల్యూస్ వరుసగా అని అడుగుతున్నాడు. సో, మనకి క్లియర్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? ఓకే, మనం తీసేద్దాం. ఏ వాల్యూస్ కొట్టేద్దాం. కొట్టేసి ఏమవుతుంది? c = 5 అని క్లియర్గా ఇచ్చిండు. సో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సి వాల్యూ 5 ఇక్కడ వచ్చింది. ఏలో 2 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏలో 2 సబ్స్టిట్యూట్ చేశాను, సిలో 5 సబ్స్టిట్యూట్ చేశాను. 52 = 55. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్. ఇదండి మ్యాథ్స్. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ.